ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తలనొప్పిగా మారింది 6 గ్యారెంటీలు. 100 రోజుల్లో అంటే ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని అధికారంలోకి వచ్చింది తెలంగాణ కాంగ్రెస్. ఏడాది కావస్తున్నా అమలు కాలేదు 6 గ్యారెంటీలు. అమలైంది ఒకే ఒక్క 200 యూనిట్ల ఫ్రీ కరెంట్. మిగతా గ్యారెంటీలు అమలు చేయకుండా సర్పంచ్ ఎన్నికలకు వెళితే కాంగ్రెస్కు ఎదురు దెబ్బ అంటూ కూడా కాంగ్రెస్లోనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో అర్హులైన మహిళలకు ప్రతి నెల 1500 రూపాయలు ఇస్తామంటూ మహారాష్ట్రలో గెలిచిన బీజేపీ కూటమి ప్రభుత్వానికి సంబంధించి అర్హులైన మహిళలకు ప్రతి నెల 1500 రూపాయలు ఇస్తామంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భానికి సంబంధించి ఇక్కడ ప్రశ్నించడం జరుగుతోంది. ఈ స్కీమ్ మహారాష్ట్రలో కనుక అమలైతే రేవంత్ సర్కార్పై తీవ్రం కానుంది వ్యతిరేకత అంటూ కూడా చర్చ జరుగుతోంది. దీనికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. 6 గ్యారెంటీల అమలుకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తలనొప్పిగా మారింది 6 గ్యారెంటీలు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. వచ్చిన 100 రోజుల్లోనే ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లోనే 6 గ్యారెంటీలు అమలు చేస్తామంటూ ఇటు రేవంత్ సర్కార్ చెప్పుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఇంకా కొన్ని గ్యారెంటీలకు సంబంధించి అమలు కాకపోవడంపై ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరి ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ క్వశ్చన్ రైజ్ అవుతోంది. 6 గ్యారెంటీల అమలు ఎప్పుడు అంటూ కూడా ప్రశ్నించడం జరుగుతోంది. ఇందుకీ 6 గ్యారెంటీలకి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం అన్న 6 గ్యారెంటీలు ఒకసారి మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాను. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ప్రతి నెల 2500 రూపాయలు, 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్, ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం. ఈ అంశానికి సంబంధించి ప్రతి నెల మహిళలకు సంబంధించి అనేది ఇక్కడ పెండింగ్ అంశంగా భావించడం జరుగుతోంది. దీంతోపాటు రైతు భరోసా ప్రతి ఏటా కౌలు రైతులకు 15,000 రూపాయలు, వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు, వరి పంటకు 500 రూపాయల బోనస్ అంటూ కూడా రెండో భరోసా. ఇక మూడో దాంట్లో గృహజ్యోతి ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్. ఇది ప్రస్తుతం పూర్తయింది. దీంతోపాటు నాలుగోది ఇందిరమ్మ ఇండ్లు, ఇల్లు లేని వారికి ఇంటి స్థలం, అలాగే 5 లక్షల రూపాయలు. దాంతోపాటు ఉద్యమకారులకు కూడా ఇంటి స్థలం. దాని తర్వాత 5వ గ్యారెంటీ యువ వికాసం, విద్యార్థులకు 5 లక్షల రూపాయలు, విద్యా భరోసా కార్డు, ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్. దాంతోపాటు 6వ గ్యారెంటీగా చేయూత, ప్రతి నెల ఇన్ఫ్యాక్ట్ నెలవారీ పెన్షన్ 4,000 రూపాయలు చేయడం. దాంతోపాటు రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమాను 10 లక్షలకు పెంచడం. దీంట్లో 10 లక్షల బీమా అమలుకు సంబంధించి చూస్తున్నాం. సో ఇటువంటి నేపథ్యంలో పూర్తయింది మాత్రం గృహజ్యోతి అంటూ కూడా డిస్కషన్ జరుగుతోంది. మరి ఇప్పుడు కనుక 6 గ్యారెంటీలు అమలు కాకపోతే, ఎందుకంటే ఏడాది కావస్తోంది, డిసెంబర్ 7 వస్తే ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తుంది. సో ఇటువంటి సినారియోలో ఏం చేద్దాం అంటూ కూడా అంతర్గతంగా చర్చలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఎందుకంటే ఇక్కడి నుంచి కొద్ది రోజుల్లోనే స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. దాని మీద ప్రభావం చూపించే అవకాశం అంటూ కూడా చర్చ జరుగుతున్న నేపథ్యంలో అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి మధు ఫోన్లైన్లో సిద్ధంగా ఉన్నారు. మధు, 6 గ్యారెంటీలకు డెడ్లైన్ దాదాపుగా కాంగ్రెస్ విధించుకునే డెడ్లైన్ ముగిసింది. దాదాపు ఏడాది కావస్తోంది. ఏం జరుగుతోంది, ఏం చేయాలనుకుంటోంది? 6 గ్యారెంటీలను అమలు చేస్తామనేటువంటిది మేనిఫెస్టోలో చెప్పింది. పెద్ద ఎత్తున తెలంగాణలో ప్రచారం చేసింది. ఎగ్జాక్ట్లీగా కేవలం ఈ 6 గ్యారెంటీలకు సంబంధించిన ప్రచారంతో కాంగ్రెస్ తెలంగాణలో అధికార పీఠాన్ని చేజిక్కించుకున్నటువంటి సిచ్యువేషన్ మనందరికీ తెలిసిందే. దీనంతటికీ వేదిక తుక్కుగూడలో జరిగినటువంటి భారీ బహిరంగ కొంగర కళానికి సంబంధించినటువంటి భారీ బహిరంగ సభలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, తర్వాత ఏఐసిసి మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి దిగ్గజాలు అందరూ ఏఐసిసి పెద్దల సమక్షంలో ఈ 6 గ్యారెంటీల పథకాన్ని అమలు చేస్తాము అధికారంలోకి వస్తే, అది కూడా కేవలం 100 రోజుల వ్యవధిలోనే అనేటువంటిది కాంగ్రెస్ ప్రచారం చేసి అధికారాన్ని చేపట్టినటువంటి సిచ్యువేషన్. అసలు 6 గ్యారెంటీల్లో ఏమున్నాయి అనేది ఒక డీటెయిల్స్ లోకి వెళ్తే, ఒక్కొక్క దాంట్లో 3 స్కీమ్లు ఉన్నాయి. ఒక్క గ్యారెంటీలో 3 పథకాలు అమలు చేస్తామని చెప్పినటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. మహాలక్ష్మి స్కీమ్ అని ఒకటి, తర్వాత రైతు భరోసా అనేది రెండవది, మూడవది గృహజ్యోతి అని, నాలుగవది ఇందిరమ్మ ఇండ్లు అని, 5వకి సంబంధించినటువంటి యువ వికాసం అనేటువంటిది, 6వ గ్యారెంటీ వచ్చేసి చేయూత అనేటువంటిది. అసలు మొదటి స్కీమ్ లో, మహాలక్ష్మి స్కీమ్ లో మహిళలకు ప్రతి సంవత్సరం 2,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేస్తామన్నారు. ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం చేస్తామన్నారు, ప్రయాణం కల్పిస్తామన్నారు. 500 రూపాయలకే వంట గ్యాస్ ఇస్తామన్నారు. ఈ మొదటి దాంట్లో మహాలక్ష్మి స్కీమ్ లో ప్రస్తుతం అమలవుతున్నటువంటిది పూర్తి స్థాయిలో, అంటే 100కు 100% అమలవుతున్నటువంటిది ఏకైక స్కీమ్ మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం మాత్రమే ప్రస్తుతం అమలవుతా ఉంది మొదటి మహాలక్ష్మి స్కీమ్ లో. రెండవది 500కే గ్యాస్ సిలిండర్ అన్నారు కానీ అది పూర్తి స్థాయిలో అందరికీ అందుబాటులోకి రాలేదనేటువంటిది క్షేత్రస్థాయిలో తీవ్రమైనటువంటి విమర్శలు ఉన్నాయి. సో మహాలక్ష్మిలోనే 3 స్కీమ్లు ఉన్నాయి.
ఉచిత ప్రయాణం, 2000 ఆర్థిక సహాయం, 500లకు వంట గ్యాస్. ఇక రెండవ గ్యారంటీకి వస్తే రైతు భరోసా. రైతులు, కౌలు రైతులకు ఏటా 15 సంవత్సరాలు అంటే ప్రతి సంవత్సరం 15,000 వాళ్ళ అకౌంట్లో వేస్తామన్నారు. 2 దఫాలుగా సారి 7,500, మరొకసారి 7,500 అంటే సంవత్సరానికి 2 సార్లు పెట్టుబడి సహాయం కింద 7,500 ఇస్తామని చెప్పారు. అది ఇంతవరకు ఇంప్లిమెంట్ కాలేదు. మరి వ్యవసాయ కూలీలకు కూడా ఇస్తామన్నారు. దీంట్లో చాలా స్పష్టంగా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం రైతు బంధు పేరిట భూమి ఉన్నటువంటి వారికి ఎన్ని ఎకరాలు ఉన్నా, ఎలాంటి సిచ్యువేషన్లు ఉన్నా డైరెక్ట్ గా అకౌంట్ లో డబ్బులు వేసింది మనం చూసాం. కానీ వీళ్ళు రైతు కూలీలకు కూడా ఇస్తామన్నారు, వ్యవసాయ కూలీలకు ఇస్తామన్నారు, కౌలు రైతులకు ఇస్తామన్నారు, భూమి ఉన్నటువంటి రైతులకు ఇస్తామన్నారు, ముగ్గురికి ఇస్తామని చెప్పారు. సిచ్యువేషన్ చూడాలి. దీంతో పాటు ఇదే స్కీమ్ లో ప్రతి క్వింటాల్ కు 500 రూపాయల బోనస్ ఇస్తామన్నారు. అది కూడా వరి వేసినటువంటి రైతులకు. తర్వాత ఇక మూడవది వస్తే గృహజ్యోతి, ప్రతి కుటుంబానికి 200 యూనిట్ ఇస్తామన్నారు. ఇది కూడా క్షేత్రస్థాయిలో పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ జరగట్లేదు, కేవలం కొద్ది మందికి వస్తుందనేటువంటి విమర్శలు ఉన్నాయి. ఇక ఇందిరమ్మ ఇండ్లు, ప్రధానమైనటువంటి స్కీమ్ లో ఇల్లు లేనటువంటి వారందరికీ ఇల్లు ఇస్తామన్నారు. ఆ ఇళ్ల కోసం మేము నిర్మించకుండా మీ సొంత జాగా ఉంటే 5 లక్షల రూపాయలు మేమే విడుదల చేస్తాం, మీరే ఇల్లు కట్టుకోండి, ప్రభుత్వం డిజైన్ చేసినటువంటి డిజైన్ లో ఉన్నటువంటి స్టేట్మెంట్ చేస్తారు. అది ఇంతవరకు ఇంప్లిమెంట్ కాలేదు. కనీసం దానికి సంబంధించినటువంటి మార్గదర్శకాలు కూడా ఇంకా ఫైనలైజ్ కాలేదు. సంవత్సరంగా వస్తా ఉంది. 100 రోజుల్లోనే చేస్తామన్నారు. అది ఇంప్లిమెంట్ కాలేదు. స్థానిక సంస్థలు ఎన్నికలు దగ్గరలో ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి చాలా అత్యంత సమీపంలో ఉన్న సిచ్యువేషన్ లాంటిది ఇక్కడ కనిపిస్తోంది. కాబట్టి ఈ పథకాలకు నేపథ్యంలోనే ఇటు మోదీని కలవడానికో లేకపోతే ఆర్థిక శాఖ మంత్రిని కలవడానికో వెళ్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ అనే చర్చ కూడా జోరందుకుంటోంది. దీనికి సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ అందుతోందా, లేకపోతే నిజంగా దానికోసం వెళ్తున్నారా, లేకపోతే నిధులు తెచ్చుకోవడం కోసం వెళ్తున్నారా అనే అంశానికి సంబంధించి చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఎటువంటి క్లారిటీ వస్తుంది ఇక్కడ? సంవత్సర కాలంలో ఏడాదిలోనే ఆయన ఏడాది లోపలే ఇప్పటికీ 28 సార్లు ఢిల్లీ పర్యటన చేశారు అనేటువంటి విమర్శలు వస్తా ఉన్నాయి. ఢిల్లీ కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తర్వాత ఇతర రాష్ట్రాలు కూడా వెళ్ళినటువంటి సిచ్యువేషన్. సో ఈ నేపథ్యంలో కనీసం ఇన్నిసార్లు ఢిల్లీ వెళ్లారు, 1 రూపాయి కూడా తేవలేదు. కేంద్ర మంత్రులను కలుస్తున్నారు, ఉత్త చేతులతో వస్తున్నారనేటువంటి విమర్శలు చేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు సంక్రాంతి తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో మరి ఎంత ఫాస్ట్ గా ఇంప్లిమెంట్ చేయాలన్నా కూడా ఇన్ని పథకాలు 6 గ్యారెంటీల్లో ఇందిరమ్మ ఇండ్లు కానీ, యువ వికాసం కానీ, చేయూత కానీ, రైతు భరోసా కానీ, మహాలక్ష్మిలో మిగిలిపోయినటువంటి స్కీమ్స్ కానీ ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి అయితే క్షేత్ర స్థాయిలో ఇప్పుడు లేదు. మరి దీన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలనుకుంటుంది, కన్వే ఎట్లా చేస్తారు రాష్ట్ర ప్రజలకు అనేటువంటిది ఒక బిగ్ టాస్క్ రాష్ట్ర ప్రభుత్వానికి. స్థానిక సంస్థల ఎన్నికలు అనేటువంటిది చాలా ఇంపాక్ట్ చూపిస్తాయి రాష్ట్ర ప్రభుత్వంలో. జనరల్ ఎలక్షన్స్ లో ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికలు ప్రభుత్వ ఏర్పాటు కోసం చూస్తారు. కానీ స్థానిక సంస్థలు అనేటువంటి జరిగేటువంటి ఎన్నికల్లో గెలుపోవటములే పార్టీలను బలోపేతం చేస్తాయి, మరొకసారి అధికారంలోకి వచ్చేటువంటి ఒక మార్గం సుగమం చేస్తాయి. ఇప్పుడు రేపు ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ నేతలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, అక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలు, కాంగ్రెస్ నేతలు ఇంటింటికి వెళ్లి ఓట్లు అడిగేటువంటి పరిస్థితి ఉంటే గ్రామ స్థాయిలో ఇస్తానన్నటువంటి 4,000 రూపాయల పెన్షన్ ఏమైంది అనేటువంటిది అడిగే సిచ్యువేషన్ ఉంటుంది. తర్వాత విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు ఇస్తామన్నారు, అది ఏమైంది అనేటువంటిది అడిగే పరిస్థితి ఉంటుంది. ఇందిరమ్మ ఇండ్ల గురించి వెయిట్ చేస్తా ఉన్నారు. సొంత జాగా ఉన్న వాళ్ళు ఉన్నారు, సొంత జాగా లేని వాళ్ళు ఉన్నారు, తర్వాత రేషన్ కార్డులు ఉన్నాయి. ఇవన్నీ ఈ 6 గ్యారెంటీలే కాక ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి ప్రస్తుతం క్షేత్రస్థాయిలో. వాటన్నిటి కోసం ఎదురు చూస్తున్నారు. ఈ వీటిలో ఎట్లా దీన్ని ఓవర్కమ్ చేయాలనేటువంటిది కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది. చూడాలి ఏ రకంగా చేస్తారు. ఢిల్లీ వెళ్లారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వాళ్ళ అక్కడ ఒక పెళ్లిలో అటెండ్ అవుతారు. రేపు కూడా ఢిల్లీలోనే ఉంటానటువంటి స్టేట్మెంట్ చేశారు. అంటే ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత దీని మీద క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందా, లేకపోతే మంత్రివర్గ భేటీ జరిగే అవకాశం కనిపిస్తుందా దీనికి, లేకపోతే ఈ అంశానికి సంబంధించి కీలకమైన మంత్రులతో ఆయన చర్చించే అవకాశం ఉంది? ఎందుకంటే రిమెంబర్ ఇక్కడ మనం ఏడాది గురించి మాట్లాడుకుంటున్న సమయం దగ్గరలో ఉంటుంది. దాని తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు కూడా, రెండింటి మీద కూడా కాంగ్రెస్ కాన్సన్ట్రేషన్ చేయాల్సిన సిచ్యువేషన్ ఉంది. కాన్సన్ట్రేషన్ సంబంధించి అటువైపుగా దృష్టి మరల్చే అవకాశం కూడా ఉంది. ఈ నేపథ్యంలో అటువంటి సినారియో ఏమైనా కనిపిస్తోందా? అంటే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ లో మంత్రివర్గ విస్తరణ ఉండకపోవచ్చు అనేటువంటిది డైరెక్ట్ గా మంత్రులుగా భేటీ జరిగే అవకాశం ఉందా ఈ అంశానికి సంబంధించి? ఖచ్చితంగా 100%. అంటే ఆల్రెడీ కొద్దిమంది మంత్రులతో కలిసే ఢిల్లీ వెళ్లారు. చాలా స్పష్టంగా చెప్తూ వెళ్లారు. ఆయన చెప్తూ ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలవనున్నాం, రాష్ట్రానికి రావాల్సినటువంటి పెట్టుబడులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ సహాయం కానీ, గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయిన తర్వాత విభజన తర్వాత రావాల్సినటువంటి అంశాలపైన వాటి క్లారిటీ పైన కేంద్ర ప్రభుత్వంతో మరొకసారి సంప్రదింపులు చేస్తూనే ఉంటాం, రాష్ట్రానికి నిధులు తేవడంలో ఎన్నిసార్లైనా ఢిల్లీ వెళ్తామని చెప్పారు. అయితే దీనికి ప్రధాన కారణం ఏంటంటే కేవలం ఇంకొక
నెలన్నర వ్యవధి మాత్రమే ఉంది స్థానిక సంస్థల ఎన్నికలకు టార్గెట్ గా. ఆ అంతవరకు అంత టైం పీరియడ్ లో ఏం చేయబోతా ఉంది రాష్ట్ర ప్రభుత్వం, ఇంప్లిమెంట్ చేయబోతా ఉందా అనేటువంటి చర్చ జరుగుతుంది. కాబట్టి దీనిపైన కసరత్తు చేస్తా ఉన్నారు. మొట్టమొదటిగా క్షేత్రస్థాయిలో ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత పోవాలంటే ఏ స్కీమ్ ని ఇంప్లిమెంట్ చేయాలి. ఇప్పటి వరకు ఇంప్లిమెంట్ చేసినటువంటి మహాలక్ష్మి ఉచిత బస్సు కానీ, 200 యూనిట్లు కానీ, 500 గ్యాస్ సిలిండర్ కానీ పెద్దగా ఇంపాక్ట్ చూపించట్లేదు అనేటువంటిది ఒక క్లారిటీకి వచ్చింది ప్రభుత్వం ఇంటెలిజెన్స్ నివేదికతో. తర్వాత రైతు రుణమాఫీ చేశారు, అది కూడా పెద్ద క్షేత్రస్థాయిలో బూమరాంగ్ అయింది ప్రభుత్వానికి అనేటువంటి ఒక అభిప్రాయంతో ఉన్నారు. నెక్స్ట్ ప్రజలకు దగ్గర కావాలన్నా, స్థానిక సంస్థల్లో విజయం సాధించాలన్నా ఎట్లా పోవాలి ముందుకు అనేటువంటిది ఆలోచన వేస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికిప్పుడు 6 గ్యారంటీలు అమలు చేసే ఆర్థిక పరిస్థితి రాష్ట్ర ఖజానాలో లేదు. కాబట్టి ఎట్లా పోవాలనేటువంటి ఆలోచన వేస్తా ఉన్నారు. కేంద్రం సహాయం కోరనున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ముఖ్యమంత్రి ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత వచ్చేటువంటి అసెంబ్లీ శీతాకాల సమావేశాలను దృష్టిలో పెట్టుకుని కష్టంగా కేబినెట్ సమావేశం ఉంటుంది. దాంట్లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. రైట్ మధు, మొత్తంగా అయితే మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ 6 గ్యారంటీలు కూడా తలనొప్పిగా మారాయా? అటువంటి చర్చ జోరెందుకుంటోంది. 6 గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామని అధికారులకు వచ్చిన వెంటనే అమలు చేస్తా ఉంటే తెలంగాణ కాంగ్రెస్ చెప్పుకొచ్చింది. ఏడాది కావస్తున్నా అమలు కాలేదు 6 గ్యారంటీలు. అమలైంది ఒకే ఒక్క 200 యూనిట్ల ఫ్రీ కరెంట్. మిగతా గ్యారంటీలు అమలు చేయకుండా సర్పంచ్ ఎన్నికలకు వెళితే కాంగ్రెస్కు ఎదురు దెబ్బే అంటూ కూడా చర్చ జోరెందుకుంటోంది. అర్హులైన మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయలు ఇస్తామని చెప్పుకొచ్చింది. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో గెలిచిన బీజేపీ కూటమికి సంబంధించి కూడా ఈ డిస్కషన్ జరిగిందంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ. ఎందుకంటే అక్కడ కూడా కొన్ని అంశాలు కావచ్చు, మహిళలకు సంబంధించిన పథకాలను అక్కడ భాజపా కావచ్చు, లేకపోతే కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ కావచ్చు, మహావికాస్ అఘాడీ కావచ్చు, లేకపోతే మహతి కావచ్చు, ప్రచారాన్ని హోరెత్తించాయి. ఇప్పుడు అక్కడ కూడా ఇంపాక్ట్ చూపించబోతుందనే చర్చ కూడా జోరెందుకుంటోంది. ఈ నేపథ్యంలోనే ఈ విషయాన్ని కాస్త పక్కన పెడితే రేవంత్ సర్కారు మీద మాత్రం ప్రస్తుతం తీవ్రం కాబోతోంది వ్యతిరేకత అంటూ కూడా చర్చ జోరెందుకుంటోంది. ఎందుకంటే 100 రోజుల్లోపే వాటిని అమలు చేస్తామని చెప్పుకొచ్చింది కాంగ్రెస్, కానీ ఏడాది కావస్తోంది. దాదాపు 300 రోజులు, 365 రోజులు పూర్తి కావస్తోంది. ఇటువంటి సినారియోలు ఇప్పటికైనా పూర్తి స్థాయిలో అమలు కాకపోతే, అమలు చేయకపోతే ఆ వ్యతిరేకత ఇంకా రూరల్లో మరింత ఎక్కువ అవుతుంది. ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల మీద మరింత ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది అంటూ కూడా జోరుగా చర్చ జరుగుతోంది. మరి దీనికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయబోతోంది? పథకాల అమలుకు నిధుల సమీకరణకు సంబంధించి తీవ్రమైన చర్చ జరుగుతోంది. వాటిని ఎలా సమకూర్చుకోబోతోంది? అట్ ద సేమ్ టైం ఈ పథకాలు కావచ్చు, లేకపోతే ఈ హామీలు కావచ్చు, ఎలా అమలు చేయబోతోంది? లెట్స్ వెయిట్ అండ్ సీ.